निर्मलस्फटिकाकृतिम् आधारं सर्वविद्यानां हयग्रीवमुपास्महे मानद्धाविसंवृत्तौ वागर्धप्रतिभक्तये जगदकृतरो वन्दे पार्वती परमेश्वरौ। श्रीगुरुभ्यो नमः। सभा सरस्वती लास्ट क्लास तो open sir. It is the one life, eternal, invisible, yet omnipresent, without beginning or end, yet periodical in its regular manifestations, between which periods reveals the dark mystery of non-being, unconscious, at absolute consciousness, unrealizable, yet the one self-existing reality, truly a chaos to the sense, a cosmos to the reason. అంటే అన్లిమిట్లెస్ నుంచి లిమిట్లెస్ నో క్రియేషన్ ఎలా వచ్చింది, ఇన్ఫినిట్ టైంలోంచి ఫైనైట్ టైం కింద ఎలా క్రియేషన్ దిగి వచ్చింది, ఇన్ఫినిట్ స్పేస్ నుంచి ఫైనైట్ స్పేసెస్ కింద ఎలా క్రియేషన్ వచ్చింది అనేది లాస్ట్ క్లాస్ బ్రీఫ్గా చెప్తున్నాను. దాన్ని ఒకసారి రివిజన్ చేసుకొని ఆ పరబ్రహ్మతత్వాన్ని ఎలా ఉంది అది, ఇట్ ఈస్ అన్రియలైజబుల్ ఎట్ ద వన్ సెల్ఫ్ ఎగ్జిస్టింగ్ రియాలిటీ, ఆమ్ని ప్రజెంట్ వితౌట్ బిగినింగ్ ఆర్ ఎండ్, బట్ పీరియాడికల్. అంటే ఫస్ట్ పరబ్రహ్మంగా క్రియేషన్ వచ్చేటప్పుడు, అంటే పరబ్రహ్మ స్థితి అంటే నిర్వికార స్థితి కింద మన వేదాలు ఏంటి చెప్తాం. నిర్వికల్పం, నిరాకారం, నిర్గుణం. మన లలితా సహస్రనామం కానీ ఏ సహస్రనామాలు చూసినా దేవతలు సహస్రనామ స్తోత్రాల్లో ఈ గుణాలని చిన్నగా వివరించడం అనేది ఉంది. నిర్గుణం, నిర్వికారం, నిర్వికల్పం, నిరాకారం. అంటే ఎక్కడికైతే మైండ్, కాన్షియస్నెస్, మెజర్స్ చేరలేవో, ఎక్కడికి ఫైనైట్ అనేది కలిసిపోతుందో దాన్ని ఇన్ఫినిట్ అని చెప్తారు. అంటే అల్టిమేట్ క్రియేషన్, అంటే అల్టిమేట్ గాడ్, ద పవర్ ఆర్ ఎంటిటీ. మీరు ఏమనుకుంటే మనం మా ఫైనైట్ మైండ్తో మనం దాన్ని ఎలా కన్సీవ్ చేస్తే ఆ ఇన్ఫినిట్ది ఫైనైట్లోకి రావడానికి ప్రాసెస్ ఉంది తప్ప ఇన్ఫినిట్ని వర్ణించే ప్రాసెస్ అయితే లేదు. ఎందుకంటే అదే మనంగా అవ్వడమే తప్ప దాని గురించి తెలుసుకోవడం అనేది ఉండదు. తెలుసుకోవడం అనేది ఎప్పుడు ఉంటుంది, మీరు అది అనేది రెండు వివిధ స్థితిలో ఉంటే. అంటే మీరు ఒకరి గురించి తెలియడం అనేది మీకు ఎప్పుడు తెలుస్తుంది, మీరు వారు అనేది డిఫరెంట్ బీయింగ్స్ కింద ఉంటే వారు ఉన్నారు. సెకండ్ పర్సన్ కింద మీరు ఎప్పుడైతే ఫస్ట్ పర్సన్, సెకండ్ పర్సన్ రెండు ఐడెంటిఫికేషన్ అయితే 2 పర్సన్స్ కింద ఎప్పుడైతే క్లాస్లో అయ్యారో అప్పుడు ఒకడు ఇంకొన్ని రికగ్నిషన్ అనేది ఉంటుంది. దేర్ ఇస్ ఓన్లీ వన్ పర్సన్, దేర్ ఇస్ నథింగ్ యాజ్ నోయింగ్, బికాస్ హీ నోస్ దట్ హీస్ ఎగ్జిస్టింగ్. అప్పుడు ఓన్లీ దెర్ ఇస్ యాజ్ రియలైజేషన్. అదే నంబర్ 1 యొక్క ఎగ్జిస్టెన్స్ని శివుడు యొక్క ప్రజ్ఞ కింద చెప్తారు. శివుడు ఎలా ఉంటాడంటే కళ్ళు మూసుకుని ధ్యాన స్థితిలో ప్రజ్ఞ కింద ఉంటాడు. ప్రజ్ఞ ఎలా ఉంటుందంటే అయామ్ కాన్షియస్నెస్ కింద ఉంటుంది. ఆ అయామ్ కాన్షియస్నెస్ మనలో ఎలా ఉంటుంది, మనకు మనం ఉన్నామని తెలియక్కర్లేదు, మనం ఉన్నామని మనకు తెలుసు. సో వీ ఫీల్ అవర్ ఓన్ కాన్షియస్నెస్. మనకు మనం పక్కవాడు ఉన్నాడని తెలియాలి తప్ప మనకు మనం ఉన్నామని తెలియక్కర్లేదు. వీ నో దట్ వీఆర్ ఎగ్జిస్టింగ్. ఆ హైయెస్ట్ కాన్షియస్నెస్ ఇదే శాంపుల్ని మీరు హైయెస్ట్ కాన్షియస్నెస్ మీద పట్టగలిగితే, సో దెర్ ఈజ్ ఓన్లీ వన్ కాన్షియస్నెస్ దట్ ఈస్ కమింగ్ డౌన్ ఇన్ ద క్రియేషన్ అండ్ గోయింగ్ బ్యాక్. ఆ వన్ కాన్షియస్నెస్ పరబ్రహ్మ స్థితి కింద మనలో హైయెస్ట్ అయామ్ కాన్షియస్నెస్ కింద ఉంది. అంటే దీన్ని మనం ఫిజికల్ లెవెల్లో కానీ చేస్తే కళ్ళు, ముక్కు, చెవులు, కాళ్ళు, చేతులు, తర్వాత బాడీలో పార్ట్స్. ఇందులో ఏ పార్ట్కి డిసీజ్ వచ్చినా ఆ పార్ట్లో డిసీజ్ వచ్చినప్పుడు ఆ పార్ట్ ఉందని తెలుస్తుంది. కానీ బాడీ హెల్తీగా ఉన్నప్పుడు ఏ పార్ట్ మనలో ఉన్నట్టుగా మనకు తెలియదు. ఇప్పుడు క్లాస్ వింటున్నాం, సబ్జెక్ట్ కింద మైండ్ ఉంటుంది తప్ప బాడీలో హార్ట్ మీద కానీ, లంగ్స్ మీద కానీ, స్టమక్ మీద కానీ మన కాన్షియస్నెస్ ఉండదు. ఎలా ఉంటాం, వి ఇంటిగ్రేట్ అవర్ సెల్స్. అంటే మొత్తం బాడీలో ఉన్న సిస్టమ్స్ అన్ని ఇంటిగ్రేట్ అయ్యి వన్ ఫంక్షనల్ యూనిట్ కింద ఒకే పారామీటర్ కింద ఫంక్షన్ అవుతున్నప్పుడు వి ఎగ్జిస్ట్ యాజ్ ద వన్ కాన్షియస్నెస్. హెల్త్ పాడైనప్పుడు మనకి ఏ బాడీ పార్ట్ పాడైనప్పుడు అది బాగాలేదని మనకి ఇండివిజువల్
కాన్షియస్నెస్ కింద స్టమక్ని, హార్ట్ని, బాడీ పార్ట్స్ని ఐడెంటిఫై చేసి దాని మీద శ్రద్ధ చూపిస్తాం. మళ్ళీ అది హీలింగ్ అయిపోయి ఒరిజినల్ స్టేట్లో వచ్చినప్పుడు మళ్ళీ మీ సెల్ఫ్ కాన్షియస్నెస్లోకి వచ్చేస్తారు. రొటీన్లో పడ్డామంటే మళ్ళీ మామూలుగా ఉన్నామండి అంటే వేర్ బాడీ ఫంక్షన్, హ్యూమన్ బాడీ యూనిట్ని కానీ ఫంక్షనల్ని కానీ అనాలిసిస్ చేస్తే there are 1 crore types of functional units that are happening in the human body. Cells, protons, tissues, organs, organ systems, biochemical analysis, తర్వాత సెన్షువల్, నర్వస్, న్యూరల్, ఇన్ని సిస్టమ్స్ చేస్తే సుమారు 1,00,000 టైప్స్ ఆఫ్ బయోకెమికల్ రియాక్షన్స్ అయితే మన బాడీ హెల్దీ అండ్ ఈక్విలిబ్రియం స్టేట్లో ఉంది. కానీ అవన్నీ ఏ పల్సేషన్స్తో ఎగ్జిస్ట్ అవుతాయి, ది ఆల్ ఇంటిగ్రేట్ విత్ వన్ అనదర్ టు యాక్ట్ యాజ్ అ వన్ ఫంక్షనల్ యూనిట్. ఎప్పుడైతే వాటి మధ్య ఇంటిగ్రేషన్ అనేది ఏర్పడిందో జాగ్రత్తగా ఇది మనం ధ్యానం చేయాల్సిన పరిస్థితి. డిఫరెంట్ ఆర్గాన్స్ విత్ డిఫరెంట్ సెల్స్ విత్ డిఫరెంట్ ప్రాపర్టీస్ ఇంటిగ్రేట్ అండ్ ఫంక్షన్ యాజ్ అ వన్ ఫంక్షనల్ యూనిట్, దట్ ఈస్ హ్యూమన్ బాడీ. ఎప్పుడైతే హెల్దీగా ఆ బాడీ స్టేట్ అనేది ఈక్విలిబ్రియం స్టేట్లో ఇవన్నీ ఉంచగలుగుతున్నాయో మనం ఇంకో పని చేయడం అనేది అవుతుంది. కళ్ళు సమంలో పనిచేయడం, కళ్ళకి ముక్కి కోఆర్డినేషన్ లేక, కళ్ళకి కడుపుకి కోఆర్డినేషన్ లేక, బాడీలో ఏ 2 పార్ట్స్కి కోఆర్డినేషన్ లేకపోతే మనం ఇంకో వర్క్ని అటెండ్ అవ్వడం. ఇది మైన్యూట్ ఫిజికల్ దాంట్లో చూస్తే ఇదే ఫార్ములాని కానీ మనం ఎక్స్ప్లెయిన్ చేయగలిగితే, సో సృష్టి అనేది అంటే క్రియేషన్ ఈజ్ ఏ మల్టీ ఫేస్డ్ సిస్టమ్స్. అది ఎన్ని సిస్టమ్స్ అనేది తెలియదు. అన్ని సిస్టమ్స్ ఒకే ఇంటిగ్రల్ యూనిట్ కింద పనిచేస్తున్నాయి. ఎలా పనిచేస్తున్నాయంట, ద వన్ ఫంక్షనల్ యూనిట్ ఎగ్జిస్టింగ్ యాజ్ అయామ్. అన్ని అయామ్ అనుకుని బతుకుతున్నాయి. ఆ అయాములన్నీ ఒక అయాంలోకి ఇంటిగ్రేట్ అయిపోతున్నాయి. అన్నీ నేనున్నాను అనుకుంటే సెల్ తను ఉన్నాయనుకుంటే తన పని తను చేసుకుంటుంది. టిష్యూస్ అవి ఉన్నాయనుకుని వాటి పని వాటి చేసుకుంటుంది. ఆర్గన్స్ అవి ఉన్నాయనుకుని వాటి పని వాటి చేసుకుంటుంది. అంటే దీన్ని మనం ఏంటంటాం, మెడికల్ పారామీటర్స్లో ది కాన్షియస్ ఎలిమెంట్స్, ది ఎలిమెంట్స్ దే ఆర్ ఫంక్షనల్ యూనిట్స్ కింద మనం అంటాం. మనం థియోసాఫికల్ ఆర్గ్యుమెంట్ వస్తే దేర్ ఇస్ నథింగ్ యాజ్ నాన్ లివింగ్, ఎవ్రీథింగ్ ఈజ్ లివింగ్. బికాస్ వాట్ ఈస్ లివింగ్ ఈజ్ దట్ మూవ్స్. మూమెంట్ లేనిది లివింగ్ కాదు. సో మూమెంట్ ఈజ్ లైఫ్. మూమెంట్ లేదు, ఎప్పుడైతే మూమెంట్ అనేది స్టేషనరీ అయిపోయిందో లైఫ్ అనేది ఉండదు. సో లైఫ్ అనేది ఎప్పుడు స్టాగ్నెంట్ అవుతుంది, when there is no movement in either mental, physical or any parameters. Then the man of physical body is called dead. అలాగే క్రియేషన్ ఈజ్ నెవర్ స్టాటిక్, నెవర్ నాన్ బీయింగ్ అండ్ నెవర్ యాజ్ దట్ ఇస్ వితౌట్ ఎనీథింగ్. అంటే ఏది లేదు అనే పరిస్థితి మనకి ఆలోచించుకోవడానికి ఒక ఆలోచనకి ఇచ్చారు తప్ప ఏది లేని స్థితి అంటే ఎప్పుడు ఏమో ఉండదు. ఎలా ఉంటుందా, అన్నీ ఉన్న స్థితి కింద ఉంటుంది. దాన్నే పూర్ణం అని చెప్పారు. వ్యాక్యూమ్కి పూర్ణంకి తేడా ఏంటంటే, వ్యాక్యూమ్లో ఆ ఫిల్నెస్ ఆఫ్ కాన్షియస్నెస్ అనేది ఉండదు. వ్యాక్యూమ్ ఈజ్ సంథింగ్ దట్ ఈస్ వితౌట్ లైఫ్ బట్ ద మ్యాటర్ ఎగ్జిస్ట్. పూర్ణం అంటే ఏంటంటే, పూర్ణ స్థితి అంటే దట్ ఇట్ ఈస్ ఫుల్నెస్ దట్ కన్సిస్ట్ ఆఫ్ ఆల్ ఫంక్షనల్ యూనిట్స్ యాజ్ ఎవ్రీథింగ్. ఇప్పుడు స్టెమ్ సెల్ థెరపీలు కొత్తగా వస్తున్నాయి. మీరు మెడికల్ రీసెర్చ్లో వాటిలో స్టెమ్ సెల్ థెరపీలు వస్తున్నాయి. ఆ స్టెమ్ సెల్ యొక్క ప్రాపర్టీ ఏంటంటే, ఇట్ ఈస్ ఎ టోటిపోటెంట్ సెల్. బాడీలో ఏ సెల్ అంటే బాడీ ఎంబ్రియో స్టార్టింగ్ ఫార్మ్ అయినప్పుడు ఫస్ట్ సెల్ దట్ ఫార్మ్డ్ ఫ్రమ్ ది జైగోట్ అంటే పిండం నుంచి ఫస్ట్ వచ్చిన సెల్ స్టెమ్ సెల్ అంటారు. ఆ స్టెమ్ సెల్ ఉన్న క్వాలిటీస్ ఏంటంటే, it has a capacity to differentiate or form into any type of cell of the body. దాని స్టెమ్ సెల్ థెరపీని కొత్తగా రీసెంట్గా స్టార్ట్ చేశారు. దాన్ని ఏంటి, ఆ సెల్ని స్టోర్ చేస్తారు. ఇంటిలో అంటే తల్లికి కొడుకు ఉన్న బొడ్డులోంచి కట్ చేసి ఆ స్టెమ్ సెల్ని దాస్తారు. దాచి ఎప్పుడైనా చైల్డ్ కానీ హ్యూమన్ బీయింగ్ కానీ సిక్ అయినప్పుడు ఆ సెల్స్ని ఆ పార్ట్ ఆఫ్ బాడీలో వదిలితే ఆ బాడీ పార్ట్లో ఏ టైప్ ఆఫ్ సెల్స్ ఉన్నాయో ఆ సెల్స్ ఫార్మ్ కింద డిఫరెన్షియేట్ అయిపోయి రికగ్నైజ్ చేసి ఆ బాడీ పార్ట్ని రీప్లేస్ చేసేస్తుంది. దిస్ ఈజ్ ద రీసెంట్ ఫిజికల్ ఇన్వెన్షన్ దట్ ఈస్ హ్యాపెన్ ఇన్ ట్రీట్మెంట్ గోయింగ్ ఆన్. అలాగే పూర్ణం అనే స్థితి ఇట్ ఈస్ ఆల్సో స్టెమ్ సెల్ ఆఫ్ ది యూనివర్స్. దాని మూల ప్రకృతి అంటారు, దాన్ని పరాప్రకృతి కింద అంటారు. అయితే ది హైయెస్ట్ మ్యాటర్ దట్ ఈస్ ఫార్మ్డ్
ఫ్రమ్ ది ఎంటిటీ. కాస్మోస్లోని ఫస్ట్ మ్యాటర్ ఫ్యాబ్రికేషన్ మూల ప్రకృతి అంటారు, అది స్టెమ్ సెల్లే. ఆ స్టెమ్ సెల్ ఇట్ ఈస్ పూర్ణం. అంటే పూర్ణం అంటే ఇట్ హ్యాస్ ఎ కెపాసిటీ టు డిఫరెన్షియేట్ ఇన్ ఎనీ టైప్ ఆఫ్ బీయింగ్, టు గివ్ ఎనీ టైప్ ఆఫ్ మ్యాటర్. అంటే లైఫ్ మ్యాటర్ని రెండింటిని ఇచ్చే యూనిట్ కింద ఉంటుంది, దాని పూర్ణ స్థితి ఉంటుంది. అంటే ఇట్ ఈస్ ఆల్ కాన్షియస్ అండ్ ఆల్ పొటెంట్. అందులో ఏ పార్ట్ అయినా డిఫరెన్షియేట్ చేస్తే ఇంకో సోలార్ సిస్టమ్ అవుతుంది. ఆ సోలార్ సిస్టంలో ఏ పార్ట్ పోక్ చేసినా గ్రహం వస్తుంది. ఆ గ్రహంలో ఏ పాయింట్ని మీరు టచ్ చేసినా హ్యూమన్ బీయింగ్ వచ్చేస్తుంది. ఒకసారి ఊహించుకోండి. అలాగే హ్యూమన్ బీయింగ్లో స్టెమ్ సెల్ ఉంటుంది. స్టెమ్ సెల్లో ఏ పాయింట్ మీరు పట్టుకొని ఎనీ ఆర్గాన్ని సింథసైజ్ చేయొచ్చు. ఫిజికల్గానే ఇలా ఉంటే క్రియేషన్ ఎలా అవుతుంది, మైండ్ అనేది ఎలా ఫార్మ్ అవుతుంది. సో అన్నీ మైండ్, కాన్షియస్నెస్, మ్యాటర్ నిజంగా ఇవి ఉన్నాయా? ఈ మూడు కరిగిన స్థితి ఒకటి ఉంటుంది, దాన్ని పరబ్రహ్మ స్థితి ఉన్నాయి. అదే మనం లాస్ట్ క్లాస్లో చెప్పుకున్నాం. ఎవ్వనిదే జన్మించు జగం ఎవ్వని లోపలి నుండి లీనమై, ఎవ్వని ఇందుడిందు పరమేశ్వరుడు అవ్వడు, మూల కారణం వెవ్వడు, అనాది మధ్య రయుడవ్వడు, సర్వము తానైన వాడెవ్వడు, వానిన్ ఆత్మభువన్ ఈశ్వరుని నే శరణంబులు వేడదని. అంటే ఈ దారాకి కావాల్సిన ఎక్స్ప్లెనేషన్ ఉందా ఈ శ్లోకం ఉంది. అంటే రోజు రాత్రి చదువుకొని పడుతుంటారు పిల్లలు. ఇది ఒక మన ఇండియన్ సిస్టంలో ఇది ఒక ట్రెడిషన్ కింద ఉండేది. అంటే మీకు కనిపిస్తున్న అంతా ఒక రూపం యొక్క ప్రతిబింబమే కాబట్టి ఈ క్రియేషన్ స్టార్టింగ్, ఎగ్జిస్టెన్స్, డిజల్యూషన్ ఆ బీయింగ్లోకి వెళ్ళిపోతున్నాయి. సో ఆ ఆమ్నిపోటెంట్ బీయింగ్ ఎలా ఉన్నాడు? మన కిందే ఉన్నాడు. ఆమ్నిపోటెంట్ ఎవరు? మనమే. ఆ హైయెస్ట్ కాన్షియస్నెస్ బీయింగ్ మన బాడీ అండ్ మన సెల్స్ మనకి ఎలా కనిపిస్తున్నాయో అలా హైయెస్ట్ ఎంటిటీ యొక్క బాడీసే సోలార్ సిస్టమ్స్. సోలార్ సిస్టమ్ యొక్క బాడీయే గ్రహాలు, గ్రహాల యొక్క బాడీ అందులో ఉండే సెల్సే హ్యూమన్ బీయింగ్స్. ఇది ఈ టైప్ ఆఫ్ మెడిటేషన్లో, సింథటిక్ మెడిటేషన్లో కానీ మనం వెళ్ళగలిగితే, దీన్ని శూన్యవాదముని ఎప్పుడైతే బుద్ధుడు ఆ టైంలో శూన్యవాదం అని చెప్పించారు. అంటే అది ఈ శూన్యం అంటే యాజ్ ఇట్ ఈజ్ అంటూ ఏం లేదరా, ఇట్ ఈస్ ఆల్ గాడ్ కాన్షియస్నెస్. మీరు అనుకుంటుంది మీరు అవుతుంది అంటే ఇల్యూషన్ అనేది ఆయన చెప్పడంలో, అంటే జగన్ మిథ్య బ్రహ్మ సత్యం అని చెప్పారు. అంటే మీరు ఏ ప్లాట్ఫామ్ మీద మీరు లైఫ్ లీడ్ చేస్తున్నారో ఆ ప్లాట్ఫామ్ అంటూ ఏం లేదు, ఆ ప్లాట్ఫామే మీరు. యు ఆర్ సీయింగ్ యువర్ ఒపీనియన్స్, యువర్ ఓన్ నేచర్ యాజ్ అదర్ బీయింగ్స్ ఆఫ్ నేచర్. అక్కడ ఉండే వాళ్ళు అసలు ట్రూత్ ఏముంది అంటే వాళ్ళు సెల్స్, యాటమ్స్, ఫ్లష్, అందులో ఉండే లైఫ్ మాత్రమే ఉంది. మిగిలింది మీ ట్రాన్సాక్షన్, మీరు ఎలా ట్రాన్సాక్ట్ చేస్తే ఆ మనిషి మీతో ట్రాన్సాక్ట్ చేస్తున్నారు తప్ప యాక్చువల్గా హ్యూమన్ బీయింగ్ని పర్సూ చేస్తే ఈజ్ ఏ ఫార్మ్ ఆఫ్ ఎనర్జీ. అలాగే ప్రతిదీ ఎవ్రీ యూనిట్ ఆఫ్ లైఫ్ ఈజ్ ఎ ఫార్మ్ ఆఫ్ ఎనర్జీ అని ఆయన చెప్పడం. కానీ దీని శూన్యవాదం కింద ఏమీ లేదు అంటే వ్యాక్యూము. దీన్ని క్రిస్టియన్ ఫిలాసఫీలో యాన్హిలేషన్ అంటారు. అంటే లేకుండా లేదు, వాళ్ళు పోతారు ఇంకా మనకి లేదు. మనిషి పోయినప్పుడు వాళ్ళు మనకి పోయారు ఇంకా లేదు అనే స్థితిని, అది మన కలియుగం ఒక ప్రభావం ఏమో ఆ శూన్యవాదం కింద వచ్చింది. అంటే నాన్ ఎగ్జిస్టింగ్ అనేది యాజ్ ఇట్ ఈస్గా లేదు. దేర్ ఇస్ ఎవ్రీథింగ్ ఎగ్జిస్టింగ్, ఎవ్రీథింగ్ ఈజ్ లైఫ్. అంటే ఈ లైఫ్ నుంచి ఆ లైఫ్లోకి ప్రయాణించడానికి కావాల్సిన టెక్నిక్స్ మనకు తెలియకపోవడం వల్ల, అది ఇన్విజిబుల్గా ఉండడం వల్ల మనం నాన్ ఎగ్జిస్టింగ్ అని పేరు పెట్టాం. కానీ దెర్ ఇస్ నథింగ్ యాజ్ నాన్ ఎగ్జిస్టింగ్ ఇన్ దిస్ క్రియేషన్, బికాస్ ఎవ్రీథింగ్ ఈజ్ అ పార్ట్ ఆఫ్ ది అర్త్. అర్త్ ఇట్ సెల్ఫ్ ఈజ్ అన్ ఎగ్జిస్టింగ్ యూనిట్. అర్త్లో నాన్ ఎగ్జిస్టింగ్ అనేది ఎలా ఉంటుంది? మనలో హ్యూమన్ బాడీ నాన్ ఎగ్జిస్టింగ్ పార్ట్గా ఉంటే బాడీ ఫంక్షన్ అవ్వదు. బాడీలో ఉండే ప్రతి పార్ట్ దాని ఫంక్షన్ చేస్తూ ఉండడం వల్ల మనుషుల్లో బతుకుతున్నాము. ప్లాంట్లో ఉండే ప్రతి యూనిట్, ప్రతి ఈజ్ మ్యాటర్ ఆర్ ది బీయింగ్ ఈజ్ లైఫ్ ఆర్ మోషన్లెస్. జాగ్రత్తగా మెడిటేషన్లోకి వెళ్ళండి. ఇప్పుడు ఒకసారి మళ్ళీ చదువుతాం. ఇట్ ఈస్ ఆల్ ది వన్ లైఫ్, ఎటర్నల్, ఇన్విజిబుల్, తప్ప లేదనట్లేదు. యట్ ఆమ్ని ప్రజెంట్, వితౌట్ బిగినింగ్ ఆర్ ఎండ్, yet periodical in its regular manifestation. ఆ మేనిఫెస్టేషను డేస్ కింద, మంత్స్ కింద, వీక్స్ కింద, ఇయర్స్ కింద మనం ఐడెంటిఫై చేసుకోవడం వల్ల మన మ్యాటర్ గ్రో అవుతాం. బిట్వీన్ విచ్ పీరియడ్స్ రిజిన్స్ ద డార్క్ మిస్టరీ ఆఫ్ నాన్ బీయింగ్. డార్క్ మిస్టరీ ఆఫ్ నాన్ బీయింగ్. నాన్ బీయింగ్ అంటే ఏం లేదు, అన్కాన్షియస్ యట్ అబ్సల్యూట్ కాన్షియస్నెస్.
అది అంటున్నారు. నాన్ కాన్షియస్నెస్ అంటూ లేదు, దెర్ ఇస్ అబ్సల్యూట్ కాన్షియస్నెస్. అంటే హయ్యర్ కాన్షియస్నెస్లో లోవర్ కాన్షియస్నెస్ బికమ్స్ ఎ పార్ట్. అంటే ఇప్పుడు హార్ట్ ఈజ్ అ కాన్షియస్ ఎలిమెంట్ దట్ ఈస్ ఫంక్షనింగ్ ఇన్ అస్, లివర్ ఈజ్ అ ఫంక్షనల్ యూనిట్ ఫంక్షనింగ్ ఇన్ అస్. ఈ రెండు యూనిట్స్ మన కాన్షియస్నెస్ ఎలా అబ్జర్వ్ అయిపోయి ఇర్రెస్పెక్టివ్ ఆఫ్ అవర్ బిహేవియర్ దే ఆర్ ఫంక్షనింగ్. అంటే లైఫ్ పల్సేషన్ బ్రెత్ ఒక యొక్క రెగ్యులర్ పీరియాడిక్ మోషన్లో వీటి యొక్క ఫంక్షనల్ స్పీడ్స్ సింక్రనైజ్ అవ్వడం వల్ల మనకి అవి ఉన్నాయి తెలియట్లేదు. లైఫ్ పల్సేషన్ కంటే తక్కువగా కొట్టుకున్నా ఎక్కువగా కొట్టుకున్నా వాటి ఇండివిజువల్ ఎగ్జిస్టెన్స్ మనకు తెలుస్తుంది. అలాగే ది హోల్ యూనివర్స్ ఆర్ ఆల్ ఫంక్షనల్ యూనిట్స్ హ్యావ్ దర్ మోషన్. అంటే ఇక్కడికి మోషన్లోకి దిగాం. ఇప్పటి వరకు మనం బీయింగ్, మ్యాటరు, మైండ్ వరకు వచ్చాం. ఇప్పుడు ఫస్ట్ టైం వీ కేమ్ ఇన్ టు ఏ న్యూ కాన్సెప్ట్ ఆఫ్ పారామీటర్ కాల్డ్ మోషన్. కదలిక అంటే yet the one self-existing reality, a truly a chaos to the sense, a cosmos to the reason. Chaos theory అని ఒక థియరీ ఉందండి. chaos theory అంటే ఏం చెప్తారంటే ప్రపంచంలో జరిగిన ప్రతి ఇన్సిడెంట్ ఇట్ ఈస్ ఎ ఇంటిగ్రేషన్ ఆఫ్ ఎ పాస్ట్ అండ్ ఇట్ లీవ్స్ ఏ రెమినెంట్ ఆన్ ది ఫ్యూచర్. అంటే ఇప్పుడు మనం క్లాస్ చెప్పుకుంటాం, దిస్ ఈజ్ అన్ ఇంటిగ్రేషన్ ఆఫ్ అవర్ పాస్ట్ ఎక్స్పీరియన్సెస్ ఆఫ్ అవర్ లైఫ్స్ అండ్ ఇట్ లీవ్స్ అన్ ఇండెఫినిట్ రెప్లికా అపాన్ ది స్పేస్ అపాన్ ది ఫ్యూచర్ జనరేషన్స్. రాబోయే జనరేషన్స్ వాళ్ళు ఇదే సబ్జెక్ట్ ఉంది కానీ ఇదే స్పేస్లో కానీ ఇక్కడే కూర్చొని కానీ డిస్కస్ చేసుకుంటూ ఉంటే ఇంతకుముందు జరిగిన క్లాసులు ఇప్పుడు జరుగుతున్న క్లాసులు స్పేస్లో రికార్డ్ అయి ఉంటాయి. ఆ రికార్డ్ అయిన నాలెడ్జ్ రాబోయే జనరేషన్స్కి కాన్సెప్ట్స్ కింద తగ్గడం మొదలుపెడతాయి. ఎవరైనా కూర్చొని మెడిటేషన్ చేస్తూ ఉంటే వాడికి అవి డాన్ అవుతాయి థాట్స్ కింద, కాన్సెప్ట్స్. అందుకే మహర్షుల ఆశ్రమాలు పెట్టి మంచి ఆలోచనలు చేసి వదిలేశారు. వదిలేసి ఆ చెట్టు కిందకి వెళ్ళి తపస్సు చేస్తే, తపస్సు అంటే కళ్ళు మూసుకొని మెడిటేషన్ చేస్తే, తపస్సు మెడిటేషన్ ఒకటి కాదండి. అంటే క్రూడ్ ఫార్మ్లో చెప్తున్నాను. మెడిటేషన్ చేస్తే ఇంతకుముందు ఆ చెట్టు కింద ఏ టైప్ ఆఫ్ అట్మాస్ఫియర్లో ఆలోచనలు ప్రాపగేట్ అయ్యాయో అవే థాట్ ఫార్మ్స్ మళ్ళీ డిసెండ్ అయ్యాయి. దిస్ ఈజ్ ఏ పీరియాడికల్ మేనిఫెస్టేషన్. ఇంతకుముందు మనం రాత్రి పడుకునేటప్పుడు ఏ గుంపు గల ఆలోచనతో పడుకుంటామో అదే గుంపు గల ఆలోచనతో పొద్దున్న వెళ్ళిపోవచ్చు. రాత్రి సినిమా చూసి పడుకుంటే సినిమా గుర్తుకొస్తుంది. దీన్ని సైకాలజీ వాళ్ళు సబ్కాన్షియస్ మైండ్ వాటిలో రికార్డ్ అయ్యి ఉన్న ఇమేజెస్ మీకు డిస్ప్లే అవుతున్నాయి అంటారు. దాని గురించి డిఫరెంట్ సబ్జెక్టు, దాని గురించి ఒక్కటి డీప్గా మాట్లాడతాం. ప్రస్తుతం మన సైకాలజీ ఫిజికల్ మెమరీ గురించి మాత్రమే చెప్తాం తప్ప ఇన్నర్ సోల్ యొక్క మెమరీ గురించి చెప్పట్లేదు. దాని గురించి డీప్గా మనం రాబోయే క్లాసెస్ గురించి చెప్తున్నాం. హౌ ఆల్ ద ప్రజెంట్ లెర్నింగ్ బ్రాంచెస్ హ్యాస్ స్టిల్ డిఫరెంట్ రీసెర్చ్ అపాన్ ది కమింగ్ ఏజెస్. రాబోయే ఏజెస్ ఎందుకు వాటికి డిఫరెంట్ రీసెర్చ్ ఎలా ఉండాలి అనేది మనం రాబోయే క్లాసెస్ గురించి చెప్తున్నాం. ఏ గుంపు గల ఆలోచనతో పడుకుంటామో అదే గుంపు గల ఆలోచనతో రాస్తాం. ఒక రూమ్లో, క్లాస్ రూమ్లో ఒక పీరియడ్ ఉందో మనం జాగ్రత్తగా అబ్జర్వ్ చేయాలి. ఆఫీసులో మీరు కూర్చొని చేయరు, ఒక ప్లేస్లో కూర్చుంటారు. ఒక వర్క్ మీరు చేస్తూ ఉన్నప్పుడు చుట్టూ పరిసరాలు ఉన్న ఎన్విరాన్మెంట్ మీ మీద ఏ డెఫినెట్ సౌండ్ ద్వారా కానీ అక్కడ ఏ సంభాషణ ద్వారా కానీ మీ మనసుకి ఏ అట్మాస్ఫియర్ ఉందో అదే పని కానీ మీరు ఎక్కడైనా చేస్తే మీకు అక్కడ చేసిన అట్మాస్ఫియర్ కూడా ఫీల్ అవుతారు. అంటే ఫస్ట్ టైం మీరు సీక్రెట్ డాక్టర్ని చదువుతున్నారు, ఫస్ట్ టైం లైఫ్లో నిజంగా చదవడానికి చదవడం మొదలుపెట్టారు. ఆ చుట్టుపక్కల ప్రాంతాల్లో ఓంకారం చేయడం, మెడిటేషన్ చేయడం, ఎవరైనా పక్కన గుళ్ళో గంటలు పట్టడం వినిపించింది అనుకోండి. మీరు నెక్స్ట్ టైం ఎవరికైనా సీక్రెట్ డాక్టర్ని అదే కాన్సెప్ట్ చెప్పే క్లాసెస్ చెప్పేటప్పుడు కానీ ఇంకో చోట ఎక్కడైనా మీరు స్టడీ చేసి అదే పేజ్ అదే లైన్ చదివేటప్పుడు మీకు ఆ సౌండ్ గుర్తు. అంటే we absorb the atmosphere around us. It's called law of gathering. కాకపోతే మన టైప్ చుట్టూ ఆ టైప్ ఆఫ్ పేరెంట్స్ ఏమైనా ఉండాలి, ఆ టైప్ ఆఫ్
మనం స్టడీస్ ఇందుకు గ్యాదర్ అవ్వాలి. కొన్ని ప్లేసెస్లోకి మనకు వెళ్తే మనసు వికాసం జరుగుతుంది, కొన్ని ప్లేసెస్లోకి వెళ్తే చిరాకు అనిపిస్తుంది. దీన్ని లా ఆఫ్ వైబ్రేషన్. ఇక్కడ మూమెంట్ వైబ్రేషన్ అనేది వస్తుంది. థాట్ ఈజ్ ఎన్ వైబ్రేషన్. థాట్, ఎవ్రీ డిఫరెంట్ థాట్ ప్రొడ్యూసెస్ ఏ డిఫరెంట్ వైబ్రేషన్ అపాన్ ది స్పేస్. ఆ వైబ్రేషన్స్ ప్రొడ్యూస్ అవ్వడం వల్ల ఆ టైప్ ఆఫ్ సిమిలర్ థాట్ ఫార్మ్స్ వైబ్రేషన్స్ ఉన్న వాళ్ళు ఆ స్పేస్కి ఆ గుంపుకి అట్రాక్ట్ అవుతూ ఉంటారు. ఇది ఒక ఫార్మ్. ప్రతి మ్యాన్కి వాడి యొక్క సంస్కారం అంటే వాడి యొక్క ఆలోచన విధానం నేచర్ బట్టి వాడి బాడీలో యాటమ్స్ కూడా వైబ్రేట్ అవుతూ ఉంటాయి. దట్స్ కాల్డ్ ద రేట్ ఆఫ్ వైబ్రేషన్ ఆఫ్ యాటమ్స్. కెమిస్ట్రీలోకి వెళ్తే ఎవ్రీ యాటమ్ ఆర్ ఎలక్ట్రాన్ వైబ్రేట్స్ ఎట్ ఏ సర్టన్ రేట్ అండ్ ప్రొడ్యూసెస్ సర్టన్ ప్రాపర్టీస్. హీలియాన్కి హైడ్రోజన్కి ఉన్న తేడా అంటే బ్యాలెన్సీలో ఉండే ఎలక్ట్రాన్స్ యొక్క తేడా, ఎలక్ట్రాన్ మూమెంట్ బట్టి అవి ఎనర్జీ షేరింగ్ చేసే లెవెల్స్. అంటే ఒక యాటమ్కి మోషన్లో తేడా వస్తే ప్రాపర్టీస్ మారిపోయి, ప్రాపర్టీస్ మ్యాచ్ అయిన దాన్ని బట్టి బాడీ కన్స్ట్రక్షన్ అవుతుంది. సో ఆల్సో ద నేచర్ ఆఫ్ హ్యూమన్ బీయింగ్ అండ్ థాట్ ఫార్మ్స్ దట్ హీ మేక్స్ in a life produces a certain rate of vibration that makes up his body and which is represents as a shape, color, characteristic property of that body. Okay, atom ki దాని యొక్క రేట్ ఆఫ్ వైబ్రేషన్ బట్టి ప్రాపర్టీస్ ఎలా మారుతాయో మనిషికి కూడా వాళ్ళ థాట్స్ నేచర్ యొక్క వైబ్రేషన్స్ బట్టి వాళ్ళ యొక్క షేపు, వాళ్ళ యొక్క మౌల్డ్, వాళ్ళ యొక్క కలరు, వాళ్ళ యొక్క టెక్స్చర్ ఇవ్వబడుతుంది. తల్లికి ఒకే ఇద్దరు కొడుకులు పుట్టినా ఇద్దరు కొడుకులు రేట్ ఆఫ్ వైబ్రేషన్ వేరేగా ఉంటుంది. ఇద్దరు నేచర్ వేరు, ఒక్కొక్కరు స్టెమ్ సెల్స్ కూడా ఇద్దరికి కలవకపోయి ఉండొచ్చు. ఈవెన్ బయోలాజికల్లీ బయోలాజికల్ ప్లేన్లోనే నాకు డిఫరెన్స్ వస్తే నేను ఇంజనీరింగ్ ప్లేన్కి నాకు డిఫరెన్స్ వస్తుంది. సో ఎవ్రీ మ్యాన్ ఈజ్ యూనిక్ బికాస్ హీ హ్యావ్ హిస్ యూనిక్ టైప్ ఆఫ్ వైబ్రేషన్స్ ఆఫ్ హిస్ థాట్ అండ్ నేచర్. సో వైబ్రేషన్ అనేది మీకు ఇప్పుడు కొంచెం అర్థమైంది. ఈ వైబ్రేషన్స్ 7 types and there are 7 types of movement. Movement cause vibration causes movement. Movement బట్టి vibration కాదు, vibration బట్టి movement వస్తుంది. A vibration occurs in higher levels which causes movement on physical levels. Vibration అంటే నేను ఇప్పుడు సినిమాకి వెళ్ళాలి, ఇట్స్ ఎ వైబ్రేషన్. ఆ వైబ్రేషన్ మీరు ప్రొడ్యూస్ చేసేటప్పుడు మూమెంట్ ప్రొడ్యూస్ చేస్తారు. టికెట్ కొనాలి, కలవాలి, క్లాస్ వినాలి, పక్కన మీ ఫిజికల్ బాడీ ఒక మూమెంట్ వచ్చి కదులుతాం. ఇది ఫలానా ధ్యానించాలి, ఇమీడియట్లీ యూ గో ఇన్ టు దట్ బుక్ ఇన్ డిటెక్ట్. సో వైబ్రేషన్ ఈజ్ అకరింగ్ ఇన్ యువర్ కాన్స్టిట్యూషన్ విచ్ కాజెస్ ద మూమెంట్ ఆన్ ది ఫిజికల్ బాడీ. ఈ వైబ్రేషన్స్ 11, దేర్ ఆర్ 11 types ఆఫ్ వైబ్రేషన్స్. దాన్ని 11 రుద్రుల కింద చెప్తారు. శివపురాణంలో కానీ మన పురాణంలో కానీ 11 రుద్రుల కింద చెప్తారు. ఫిజికల్ ప్లేన్ అదే చెప్తాను. 11 7 వస్తున్నాయి. ఫస్ట్ 11 types ఆఫ్ ప్లానటరీ వైబ్రేషన్స్ ఉంటాయి. ఆ 11 types ఆఫ్ ప్లానటరీ వైబ్రేషన్స్ అంటే 7 types ఆఫ్ మూమెంట్స్. ఈ 7 types ఆఫ్ మూమెంట్ 5 types ఆఫ్ మోషన్స్ కింద తయారవుతాయి. దీన్ని విపులంగా ఈ తైత్రీ సాధ్యంలో చెప్తారు. దాని ఏళ్ళు బ్రీఫ్గా ఎలా పంచప్రాణాలు అన్నీ ఎలా వచ్చి 5 types ఆఫ్ మూమెంట్ ఎలా వచ్చిందని చెప్తారు. మన ఇందులో ప్రస్తుతం డిబేట్ అవ్వకుండా సీపీ డాక్టర్ నేను 7 types ఆఫ్ మూమెంట్ గురించి బ్రీఫ్గా డిస్కస్ చేస్తాను. వాట్ ఆర్ ద 7 types ఆఫ్ మూమెంట్ ముందు చూద్దాం. ఒకటి స్పైరల్ మూమెంట్, నెక్స్ట్ సెంట్రిపెటల్ అండ్ సెంట్రిఫ్యూగల్ టైప్స్ ఆఫ్ మూమెంట్, నెక్స్ట్ ఎలక్ట్రికల్ ఆర్ ఓవల్ టైప్స్ ఆఫ్ మూమెంట్, నెక్స్ట్ కానికల్ టైప్స్ ఆఫ్ మూమెంట్, నెక్స్ట్ సైక్లిక్ అండ్ clockwise or anti-clockwise. Atoms body is continuously exist because it has a rate of vibration చెప్తాం. మన సైన్స్లో కూడా there is a continuous collision of electrons which produces energy that makes the atom live. There is nothing as stationary. అంటే బాడీలో ఉండే ప్రతి టిష్యూలో ఉండే ఆటమ్స్, ఎలక్ట్రాన్స్, ప్రోటాన్స్ కంటిన్యూస్ కొలైడ్ అవుతూ న్యూ ప్రాపర్టీస్ని పుట్టిస్తూ ఉంటాయి. దానివల్ల కొత్త ఆటమ్స్ పుట్టడం,
దాంట్లోంచి మళ్ళీ ఆటమ్స్ పుట్టడం, రీఆరిజినేట్ అవ్వడం, మ్యాటర్ డెడ్ అవ్వకుండా బాడీని ఎవర్ లైఫ్ కింద ఉంచడానికి కారణం ఏంటంటే దర్ ఇస్ కంటిన్యూస్ types of motions of the atoms and the electrons and the protons in the body, which makes the body lively. ఎప్పుడు బాడీ టిష్యూ ఎప్పుడు డెడ్ అవుతుంది, టిష్యూ కానీ ఆర్గాన్ కానీ మూమెంట్ లేకపోతే, టిష్యూస్ ఎప్పుడైతే సెల్స్ యొక్క యాక్షన్స్ మూమెంట్ ఆగిపోతుందో అప్పుడు ప్రాపర్టీస్ ఫంక్షనల్ యూనిట్ సిస్టమ్స్ ఆగిపోతాయి. ఎప్పుడు ఫంక్షనల్ యూనిట్ సిస్టమ్స్ ఆగిపోతాయో అక్కడ 4-5 గంటల్లో 6 గంటలు 24 గంటలు ఆర్గాన్ సిస్టమ్స్ ఆగిపోతాయి. ఆర్గాన్ సిస్టమ్స్ ఎప్పుడైతే ఆగిపోయో రెస్పిరేటరీ సిస్టమ్స్ అన్నీ అయిపోయి ఈ బ్రెయిన్ డెడ్ ఆర్ ఫిజికల్లీ డెడ్. యాక్చువల్గా మన దాని ప్రకారం అంటే ప్రాణం అనేది ఏంటి, ఇట్స్ ఎ ఫ్లో ఆఫ్ ఎనర్జీ. అంటే మనం సైంటిఫిక్ టర్మ్స్లో మాట్లాడితే బాగా ప్రాణ ఈజ్ ఎ ఫ్లో ఆఫ్ ఎనర్జీ. ఈ ఎనర్జీ ఈజ్ ఆఫ్ 3 levels: ఇండివిజువల్ లెవెల్, ప్లానటరీ లెవెల్ అండ్ సోలార్ లెవెల్. మళ్ళీ ఇందులో పంచప్రాణాలు, మళ్ళీ ఒక్కొక్క దాంట్లో 5 types ఆఫ్ ప్రాణాస్, అలా 25 types ఆఫ్ ప్రాణాస్. దీని మీదే రేఖి అనే సబ్జెక్టు నెమ్మదిగా డెవలప్ అయ్యింది, పైచి అనే సబ్జెక్ట్ నెమ్మదిగా డెవలప్ అయ్యింది. ఏంటి ఆ ఎనర్జీ యొక్క వైబ్రేషన్, వైబ్రేషన్. సో బాడీ ఈ వైబ్రేషన్ ఆఫ్ ఆటమ్స్ ప్రొడ్యూసెస్ ఎనర్జీ ప్రొడ్యూసెస్ లైట్. ఇది మనం ఇంటర్మీడియట్ కెమిస్ట్రీలో చదువుతాం. బేసిక్ ఫిజికల్ ఆటమ్స్ సార్ అర్థమవుతుంది సార్, అర్థమవుతున్నాయి సార్, నేను చెప్పుకొని వెళ్ళిపోతున్నాను, డౌట్స్ ఉంటే చెప్పండి. చాలా ఇంట్రికేట్ సబ్జెక్ట్. ఎప్పుడైతే ఆటమ్స్ మూవ్మెంట్ అవుతూ ఉంటాయో అవి వైబ్రేషన్ ఎప్పుడు క్రియేట్ అయిందో వైబ్రేషన్ వల్ల మూవ్మెంట్ వస్తుంది, మూవ్మెంట్ వల్ల ఎనర్జీ వస్తుంది, ఎనర్జీ వల్ల లైఫ్ వస్తుంది. దానివల్ల బాడీ లైవ్లీగా ఉండడం అనేది మొదలుపెడుతుంది. అందుకే పేపర్కి ఎవ్రీ ఆబ్జెక్ట్ హ్యాస్ ఇట్స్ లైఫ్, బికాస్ దర్ ఇస్ కంటిన్యూస్ ఫ్లో ఆఫ్ ఎలక్ట్రాన్స్ అండ్ ప్రోటాన్స్ బిట్వీన్ ది సెల్స్. దానివల్ల ఎనర్జీ అనేది కాన్స్టెంట్ ఆఫ్ ఈక్విలిబ్రియం ఆఫ్ ఎనర్జీ అనేది ఎవ్రీ సబ్స్టెన్స్ కింద మెయింటైన్ అవుతుంటే అది లైఫ్గా ఉండదు. ఎప్పుడు ఆ ఈక్విలిబ్రియం స్టేజ్ విరిగిపోయిందో అప్పుడు ఇది బ్రిటిల్ అయిపోతుంది, సబ్స్టెన్స్ విల్ బికమ్ బ్రిటిల్. సో ఎవ్రీథింగ్ హ్యాస్ ఎ లైఫ్, ఈవెన్ ద గ్యాడ్జెట్స్, పిల్లర్స్, సిమెంట్, పేపర్, ఎవ్రీథింగ్ హ్యాస్ ఇట్స్ లైఫ్. ఆ లైఫ్ పీరియడ్ కానీ అయిపోతే బ్రిటిల్ అయిపోతుంది. వాటి టైం పీరియడ్ అంటారు. వాడు కొనేటప్పుడు చెప్తారు సార్ ఇన్నేళ్ళ గ్యారంటీ ఇంత టైం పీరియడ్ అని. ఎందుకు టైం పీరియడ్ ఉన్నా వాళ్ళ లైఫ్ లేనప్పుడు? లైఫ్ అంటే మనం బ్రీతింగ్ చేసేదే లైఫ్ ఉంటుంది. మూమెంట్ అయ్యేది లైఫ్ కాదు. మూమెంట్ ఈజ్ 2 types. వన్ ఈజ్ ఎక్స్టర్నల్ మూమెంట్, వన్ ఈజ్ ఇంటర్నల్ మూమెంట్. ఎక్స్టర్నల్ మూమెంట్ అంటే మనం చేసేది. యానిమల్స్, హ్యూమన్ బీయింగ్స్ దే మూవ్ ఫ్రమ్ వన్ ప్లేస్ టు అనదర్. బట్ లోకోమోషన్ లేని మూమెంట్స్ ఉంటాయి. సాయిల్ ఈవెన్ డస్ నాట్ హ్యావ్ ఎ లోకోమోషన్, ఇట్ హ్యాస్ ఎ లైఫ్ ఇన్ ఇట్. ఇట్స్ ఆర్ ది మినరల్ ప్రాపర్టీస్. సో ఫస్ట్ సృష్టిలో లైఫ్ లేనిది ఏది లేదు అనేది ముందు కాన్సెప్ట్ గుర్తించుకోవాలి. లేనిది అనే కాన్సెప్ట్ ముందు మనం గుర్తించాలి. ఎవ్రీథింగ్ ఇన్ దిస్ లైఫ్ ఎగ్జిస్టింగ్. డెత్ అనేది లేదు. వాట్ వి కాల్ డెత్, మనం కనిపించకపోతే డెత్ అనుకుంటున్నాం. డెత్ ఈజ్ ఏ పాసేజ్ ఫ్రమ్ వన్ స్టేట్ ఆఫ్ కాన్షియస్నెస్ టు అనదర్ స్టేట్ ఆఫ్ ఎగ్జిస్టెన్స్. ఒక స్టేట్ ఆఫ్ ఎగ్జిస్టెన్స్ నుంచి ఇంకో స్టేట్ ఆఫ్ ఎగ్జిస్టెన్స్లో వెళ్ళడం దాన్ని డెత్ అంటాం. సే పాస్వేజ్, ఇట్ పాస్వేజ్ ఆఫ్ డోర్. అంటే వాటర్ని హీట్ చేస్తే evaporate అయిపోతే వాటర్ డెడ్ అయింది అనం, ఇట్ ఈస్ ఎవాపరేటెడ్. సో ఆల్సో ద ఫిజికల్ మ్యాటర్ ఈవెన్ దో ఇట్ హ్యాస్ డీకేడ్, అది కూడా డీకంపోజ్ అయిపోయి సాయిల్లో కలిసిపోయినా లేదా కాల్చేసిన బాడీని కాల్చినప్పుడు కూడా ఏమవుతుంది, కేస్ ఆల్ ద ఆటమ్స్ విల్ గో ఇంటు ది స్పేస్. ది సోల్ గోస్ ఇంటు అనదర్ ప్లేన్ ఆఫ్ ఎగ్జిస్టెన్స్. యాజ్ వాటర్ స్టేట్స్ changes its state of consciousness, soul also changes its state of consciousness. So also planets and solar systems after a period, అంటే వాటి పీరియడ్ ఆఫ్ ఎగ్జిస్టెన్స్ అయిపోయిన తర్వాత ఇంకో స్టేట్ ఆఫ్ ఎగ్జిస్టెన్స్లోకి వెళ్తాయి. సో దెర్ ఈస్ నథింగ్ యాజ్ నాన్ ఎగ్జిస్టెన్స్ అది ఇన్విజిబుల్. నాన్ ఎగ్జిస్టెన్స్ అనేది లేదు, ఇన్విజిబుల్ అవ్వచ్చు మన కంటికి. సో ఫస్ట్ కాన్సెప్ట్ గుర్తించుకోకపోతే డెత్, లేనితనం, కలిసిపోవడం, లేకుండా ఉండడం అనే రాంగ్ కాన్సెప్ట్ ముందు మైండ్లో తీయాలి. దాని గురించి నేను సేపు మీకు రాశాను. సో ఎవ్రీథింగ్ రేట్ ఆఫ్ వైబ్రేషన్ ఎప్పుడైతే మనం ప్రతిదానికి ఇంక్రీజ్ చేసుకుంటూ వెళ్తామో
ఎనర్జీ లెవెల్స్ ఇంక్రీజ్ అవుతాయి. ఎనర్జీ లెవెల్స్ ఎప్పుడైతే ఇంక్రీజ్ అయ్యో మ్యాటర్ యొక్క ప్రాపర్టీస్ ఇంక్రీజ్ అవుతాయి. దీన్ని ఫోటో ఎలక్ట్రిక్ ఫినామినన్ అని మనం ఒక ఫినామినన్ ఉంది. ఏంటవుతుంది, ఎవ్రీ ఆటమ్ రిసీవ్ ఏ లైట్ క్వాంటమ్ ఆఫ్ ఎనర్జీ ఫ్రమ్ ది ఎక్స్టర్నల్ సన్లైట్. సన్లైట్ నుంచి ఎనర్జీ క్వాంటమ్స్ కింద వస్తుంది, ప్యాకెట్స్ ఆఫ్ ఎనర్జీస్. ఎనర్జీస్ని ఎప్పుడైతే అబ్జర్వ్ చేసిందో ఒక ఎలక్ట్రాన్ బాడీ ఉందో, ఎలక్ట్రాన్ ఆఫ్ ఎవ్రీ, నాట్ ఓన్లీ హ్యూమన్ బీయింగ్స్, ఎవ్రీథింగ్ ఎప్పుడైతే అబ్జర్వ్ చేసిందో the energy levels of the electrons will get increased. Then they produce a light. It's called transcendence. ఎప్పుడైతే ఒక లైట్ని ప్రొడ్యూస్ చేస్తుంది, ఆ లైటే మనకి కలర్కి గ్రీన్ కింద డిఫరెంట్ టైప్స్ ఆఫ్ కలర్స్ మనం చూసే కలర్స్ ఎలా ఎమిట్ అవుతాయి. ఎవ్రీథింగ్, ఎవ్రీ ఆటమ్ ఆర్ ఎవ్రీ పార్టికల్స్ ఆఫ్ ది లైఫ్ అబ్జర్బ్స్ ది energy from the sunlight and in turn it produces light. ప్రతి ఆటము సన్లైట్ నుంచి ఎనర్జీని కన్జ్యూమ్ చేసుకొని లైట్ని ఎనర్జీ లెవెల్స్ ఇంక్రీజ్ చేసుకొని దాన్ని మనం ఏంటంటే దాని ప్రాణాన్ని పోషించుకొని అవి ప్రాణాన్ని పీల్చుకొని ఆక్సిజన్ని పీల్చుకొని అది మన దాంట్లో అయితే లైట్ని ఎమిట్ చేస్తాయి. లైట్ ఎమిట్ చేయడం వల్ల ఆ మ్యాటర్కి ఆ ప్రాపర్టీ వస్తుంది. ఎక్సెస్ ఎనర్జీ లైట్ కింద వదులుతాయా? ఎక్సెస్ ఎనర్జీని కాదు, అది దానికి కావాల్సిన క్వాంటమ్ ఆఫ్ ఎనర్జీని అబ్జర్వ్ చేసుకొని మిగిలింది వదిలేస్తుంది. ఎక్సెసివ్ అని కాదు, రిమైనింగ్ కావాల్సింది యూటిలైజ్ చేసుకొని. ఇప్పుడు విజిఆర్లో ఒక కలర్ని ఒక్కొక్క పార్టికల్ యూజ్ చేసుకుంటుంది, మిగిలిన పార్టికల్స్ని వదిలేస్తుంది. ఆ వదిలేసింది మన స్పెక్ట్రమ్కి ఇన్విజిబుల్ విజన్ కింద పడి మన రైట్ ఆఫ్ వైబ్రేషన్ దాని రైట్ ఆఫ్ వైబ్రేషన్ ఒకటైతే గ్రీన్ కింద కనిపిస్తుంది. లేకపోతే దీనికి బ్లూ కలర్ వేసారు అనుకోండి, వాట్ ఈస్ ద కలర్? కలర్ ఈజ్ ఆల్సో వైబ్రేషన్. ఒక డిఫరెంట్ కలర్స్ ఆఫ్ గ్లాసెస్ పెట్టి అందులో వాటర్ పోయింది, వాటర్ పోతే ప్లాంట్ని పెంచండి, 7 టైప్స్ ఆఫ్ ప్లాంట్స్ని 7 కలర్స్ ద్వారా పెంచండి, వాటి గ్రోత్ అని అబ్జర్వ్ చేయండి. సైంటిఫిక్ ఎక్స్పెరిమెంటేషన్. ఎవ్రీథింగ్ హ్యాస్ డిఫరెంట్ గ్రోత్. ఏ కలర్ గ్లాసులో వాటర్ మీరు కంటిన్యూస్గా యూజ్ చేయడం వల్ల ప్లాంట్ ఎక్కువ గ్రో అయింది మీకు చూడండి తెలుసు. అలాగే ఎవ్రీ యానిమల్ అండ్ ఎవ్రీ హ్యూమన్ బీయింగ్. ఇది కలర్ థెరపీ అని సపరేట్ థెరపీ. ఎందుకు చెప్తున్నానంటే సన్లైట్ ఈజ్ అన్ అబండెంట్ ఆఫ్ ఎనర్జీ అండ్ కాన్షియస్నెస్. ద సన్లైట్ emits itself to the abundance of units of life. ఎంత అబండెన్స్లో యూనిట్స్ ఆఫ్ లైఫ్ని సన్లైట్ పంపిస్తుందంటే ఆ టైంలో అంత రెడీగా ఉంటే ఆ యూనిట్ ఆఫ్ లైఫ్ అబ్జర్వ్ చేసుకుంటుంది. దీన్ని అరుణం అని విపులంగా వేదంలో ఇచ్చారు, పెద్ద చాప్టర్. సౌరం అరుణం అని సూర్యనారాయణ మూర్తికి చదువుతూ ఉంటారు. ఏమిటి ఇది శ్లోకాలు ఏమిటి, దేవుడు ఊరికి కూర్చొని శ్లోకాలు పూలేయడం వల్ల ఏమవుతుందని అనుకుంటారు. This is all the Aruna and Saula, the mystic passages of Rigveda and Yajurveda contains all the unpervadable chambers of sciences. Sciences pervade చేయలేని టాపిక్స్లో ఉన్న సైన్స్ సీక్రెట్స్ అందులో ఉన్నాయి. సన్లైట్ ద్వారా హీలింగ్ చేయొచ్చు. ఎందుకు చెప్తున్నామంటే దేర్ ఇస్ నథింగ్ యాజ్ నాన్ ఎగ్జిస్టెన్స్. మళ్ళీ జాగ్రత్తగా గుర్తుంచుకోండి, లైఫ్ లేదంటే ఏం లేదు. Everything is life. Even thing, the wood is also life. Bird is also life. Chalk piece is also life. It has its different types of vibration. సిద్ధులు ఏం చేస్తారంటే ఈ వైబ్రేషన్కి ఒక నంబర్ ఉంటుంది, ఆ వైబ్రేషన్ ఒక పర్టికులర్ నంబర్ ఉంటుంది. ఆ నంబర్లోకి వీళ్ళు ఆ నంబర్ యూజ్ చేసి మంత్రం ద్వారా దాంట్లో చేయగలరు. ఇట్స్ ది సైన్స్. తెలియని వాడికి మాయమైపోవడం, తెలిసిన వాడికి సైన్స్. ఎందుకు చేస్తున్నామంటే మన బాడీకి కూడా ఒక వైబ్రేషను